మీకు వందనాలు ప్రభువా. ఎంతవరకు నా దేవ మీ సహాయం అనుగ్రహించారు, అందును బట్టి మీకు స్తోత్రములు. పాటలు యందు మరి వాక్యం చదివే విషయంలోనూ, ఆరాధన జరిగించే విషయంలోనూ, వాక్య పాఠము అయా వాటిలోనూ సమస్తంలో ప్రభు మీ సహాయం మాకు అనుగ్రహించారు, అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నా దేవ మరి ఈ వారం రాలేకపోయినా ప్రతి కుటుంబమును మరి జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా పనివాడు జీతమునకు పాత్రుడు అని వారి క్రియలను బట్టి వారికి జీతం ఇస్తామని సెలవుచించిన దేవా మీకు స్తోత్రములు. ఈ వారము ఎంతమంది అయితే ఉపయోగపడ్డారు, ఎంతమంది అయితే పని చేశారు, ఎంతమంది అయితే ప్రభు మీ సన్నిధిలో సమయంలో గడిపారు, వారందరికీ ప్రభు మీరు జీతమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ ఉన్నాను దేవా. ఎంతోమంది ప్రభు వ్యాధి, బాధలు, ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఎవరు లేరు. ఒకరు ఉద్యోగం వచ్చిందని, ఒకరు ఉద్యోగం రాలేదని, ఒకరు వ్యాపారం ఉందని, వ్యాపారం లేక, ప్రతిరోజు పని లేక అని పని చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం బట్టి ప్రార్థన చేస్తున్నాం, వ్యాపారం బట్టి ప్రార్థన చేస్తున్నాం, డైలీ వేజ్ పనిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా బ్రతుకు తెరువు కొరకు ప్రభు మీరు ఏ పని అయితే ఇచ్చారో దాన్ని పరిపూర్ణము జరిగించమని వేడుకుంటూ ఉన్నాను, పరిపూర్ణము చేయమని వేడుకుంటూ ఉన్నాను దేవా. మీకు స్తోత్రములు. అలాగనే నా దేవా, నా తండ్రి, వ్యాధి బాధలను తప్పించండి, సమస్యలను తప్పించండి, నోటి మాటల నుంచి పడే బాధ నుండి విడిపించండి, విషపు చూపు నుంచి ప్రభా తప్పించండి. చాలా మంది జీవితంలో ఆయన వీడు తినకుండా త్రాగకుండా ఆయన వీడి డబ్బు జాగ్రత్తగా దాచుకుని సుఖపడిపోతూ ఉన్నారని ఒకవేళ అంటూ ఉన్నారేమో. మేము కష్టపడి సంపాదించిన దానిని బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వెత్తబడిన ప్రతి కానుకను బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. నూరంతల ఆశీర్వాదముతో నింపి నడిపించమని బ్రతిమాలుకుంటూ ఉన్నాను దేవా. కృప చూపించండి, మీ కార్యాన్ని జరిగించండి తండ్రి, సహాయం చేయండి. మందిరాన్ని విడిచిపెట్టి వెళ్తున్నది ప్రభు. ఈ వారం మీరు నాతో మాట్లాడిన వాక్యమును బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. పని చేయాలి అయ్యా, నీవిచ్చిన పని చేయాలి, ఈ లోకమునకు మమ్మల్ని పంపించిన పని చేయాలి. ఆ రీతిగా జరిగించండి, కృప చూపించండి, కార్యక్రమం జరిగించండి అయ్యా. మరొకసారి ప్రభా ఈ యెరూషలేము కుటుంబమును జ్ఞాపకం చేసుకోండి. చిన్నమందా భయపడకూడని సెలవిచ్చిన విధానమును బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నా. సహాయం చేయండి దేవా, కృప చూపించండి, మీ నామముకు మహిమ తెచ్చుకొని మీ చిత్తాన్ని జరిగించండి. ఇంకనూ ప్రభా శుక్రవారం జరిగే ఆరాధనలో కావచ్చు, అయ్యా చెప్పబడిన సాక్ష్య విషయంలో కావచ్చు, మరలా మేమందరం కలుసుకొని మిమ్మల్ని స్థుతించినట్లు, మిమ్మల్ని మహిమపరిచినట్లు మీ చిత్తాన్ని జరిగించండి అయ్యా. మరి నూతనముగా మరలా ప్రభా కోయితీకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారికి అప్పచెప్పినటువంటి పనిని పరిపూర్ణంగా జరిగించలాగిన ప్రభా వారి జ్ఞానముకు ప్రభా మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ఇక్కడ ప్రార్థించేవారు, ఆరాధించేవారు ప్రభా, వాక్యం చదువువారు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకులను మీరు లేవనెత్తండి ప్రభా. అయ్యా సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసిన వారు ప్రభా, ఆర్కెస్ట్రా వారు కావాలి ప్రభా. ఇక్కడ ప్రభా మా మందిరంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎన్నో ఉంటున్నాయి తండ్రి. ఇరుకులలో విశాలతనిచ్చిన దేవా, మాకు మీరు విశాలతనిస్తారని ఆశపడుతున్నాను. కృప చూపించండి, కార్యం జరిగించండి అయ్యా. మీరు వాక్యంలో సెలవిచ్చినట్లు 2-3 నామములు ఏకీపిస్తే ప్రభా వారి మధ్య ఉంటాన్ని సెలవిచ్చిన దేవా, మీ సన్నిధిని మా మధ్య ఉంచారని ఆశపడుతున్నాను తండ్రి. మీకు స్తోత్రములు. ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభా ఎవరెవరికి ప్రభా ఏ వాగ్దానం అయితే నీవు ఇచ్చావో ఆ వాగ్దానమును ప్రభా, ఆ వాగ్దానమును పట్టుకొని నిలబడడానికి, ఆ వాగ్దానమును అడుగులు జారులు నడవడానికి ప్రభా మీ సహాయం మాకు దయచేయండి. సాతానుడు ప్రభా త్రొట్టెలను ఇవ్వకుండాను, అయ్యా పక్షుల వద్ద ఎత్తుకుపోకుండా ప్రభా, రాత్రి నేలలో పడినట్లుగాను, ముళ్ళ పొదలు అణచివేయనట్లుగాను, ఈ లోక సమస్యల్లో ప్రభా మేము కూరుకుపోకుండా ప్రభా మా వాగ్దానం కొరకు ప్రభా మేము వెలుగెత్తి పరిగెట్టేటువంటి ప్రభా విధానము మాకు దయచేయండి. మా మందిరంలో ఎక్కువ ప్రభా ప్రార్థనా పనులను లేవనెత్తమని వేడుకుంటున్నాను అయ్యా. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఏ రకమైనటువంటి లోటుపాట్లు మా మందిరంలో ఉందో మీరు నిలబెట్టండి, సహాయం చేయండి, కృప చూపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని ప్రభా ఇక్కడ నూతన ఆత్మీయత ఈ మందిరాన్ని నింపి బలపరిచి స్థిరపరిచి ప్రత్యేక రూపుదిద్దమని మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటూ ఇచ్చిన సంఘమును ఈ కుటుంబమును మీ పాదాల వద్ద సమర్పిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలు అనంత నాశనము కలుగునుగాక. తండ్రి అయిన దేవుడు ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిండు సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, వ్యక్తపడిన ప్రతి కానుకను, ఆరాధించి పనిచేసిన ప్రతి ఒక్కరికి సదాకాలముతో నడిపించునుగాక.